యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేట సిటీ టెబర్నికల్ చర్చిలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మాజీ ఫిజికల్ డైరెక్టర్ YMCA బోర్డు మెంబర్ స్వర్గీయ డాక్టర్ కె స్పర్జన్ రాజు సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్, ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి హాజరై డాక్టర్ స్పర్జన్ రాజు సేవలను కొనియాడారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు రిజిస్ట్రార్ డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు యువతకు ఇచ్చిన సామర్థ్యాన్ని సరియైన రీతిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి YMCA అధ్యక్షులు డాక్టర్ PM హెన్రీ అధ్యక్షత వహించగా, కార్యదర్శి నేషనల్ బోర్డు మెంబర్ డాక్టర్ P జాన్, VK గాంధీ పర్యవేక్షించారు. డాక్టర్ స్పర్జన్ రాజు జ్ఞాపకార్థం నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికేట్, జ్ఞాపికలను అతిథుల చేతుల మీదుగా బహుకరించారు. గర్ల్స్ సింగిల్స్ ఛాంపియన్గా సికిలే, మహిమ, ఆలిస్ నిలిచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె స్పర్జన్ రాజు సతీమణి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు, YMCA బోర్డు మెంబర్స్ ఎస్తేరు రాణి, MAP విజయ్ కుమార్, చప్పడి సామ్యుయల్ విక్టర్, G మోజెస్ బెన్సీ, మేకా యేసుదాస్, క్రీడాకారులు, యువత హాజరై డాక్టర్ స్పర్జన్ రాజుకు నివాళులు అర్పించారు. YMCA రీజనల్ చైర్మన్ డాక్టర్ రోనాల్డ్ విలియమ్స్ డాక్టర్ స్పర్జన్ రాజుకు నివాళులు అర్పించుచు క్రీడాకారులను అభినందిస్తూ వర్తమానం పంపించారు. ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ మేడం రమణి గారికి ఒక అత్యంత సన్నిహితుడు. ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ డైరెక్టర్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఎవ్రీ డే. ఒక ప్రిన్సిపాల్ ఎంత ఇంపార్టెంట్ ఒక స్కూల్కి, అంతే ఇంపార్టెంట్ ఆ యొక్క స్కూల్లో పనిచేసేటువంటి ఫిజికల్ డైరెక్టర్ కానివ్వండి, లైబ్రరీన్ కానివ్వండి. ఎందుచేతనంటే ఫిజికల్ డైరెక్టర్ అనే వ్యక్తి అందరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు, వాళ్ళ యొక్క లోపోహాలు తెలుసుకుంటాడు. సో డైరెక్షన్ ఇస్తాడు, ప్రిన్సిపల్కి ఒక సలహా ఇస్తాడు, ఏమంటే అబ్బాయి ఇలా ఉంది, అబ్బాయి ఇలా ఉంది. సో ఎవరైతే ఏ స్కూల్లో అయితే ఫిజికల్ డైరెక్టర్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఉంటాడో ఆ స్కూల్ డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది అని నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తి. సో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ సుమారు 20 సంవత్సరాలు ఆయన ఆదిత్యతోటి అనుబంధం విడదీయనటువంటి మధ్య. అటువంటి చాలా మంచి స్నేహితుడిగా, ఒక మంచి బ్రదర్గా నాకు స్పర్జన్ రాజుతో చాలా సన్నిహిత సంబంధం. ఎంత ఎలా ఉన్నా కానీ వెళ్ళిపోవాలి, టైం అంటే టైం, అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో నేను ఆటంకపరిచిన రోజులు కూడా ఉన్నాయి, సభాముఖంగా చెప్తున్నాను. కానీ ఆయన వదిలేవారు కాదు, వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు కొంచెం కోపంగా నేనే వ్యవహరించేదానిగా ఎప్పుడు ఏమనేవారు కాదు. అసలు ఎప్పుడు కోపపడడం అనేది తెలియదు కదండి. నేను ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు మాట అంటాను, విజయ్ని బైబిల్ అలా రాస్తుంది, నేను ఏం చేస్తాను చెప్పు అనేవారు. సింపుల్గా అది నాకు చాలా చాలా పెద్దగా తిట్టినట్టు అనిపించింది. అవును కదా, నేను ఇలా బిహేవ్ చేయకూడదు అని మళ్ళీ నన్ను నేను రెక్టిఫై చేసుకునేటట్టు. ఏం చేస్తాను చెప్పు, నీ బైబిల్ రాస్తుంది, కోపపడడం రాస్తుంది, నా బైబిల్లో కోపపడకూడదు రాస్తుంది, నీ బైబిల్లో కోపపడడం రాస్తుంది. ఏం చేస్తాను చెప్పు, పోనీ ఫాలో, నీ బైబిల్ ఫాలో. రైట్, నేను సార్ ఇంట్లో కూర్చొని ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి 4 అన్నాము అని కాల్ వచ్చింది. సాధారణంగా ప్రోగ్రామ్స్కి టైం వేసినప్పుడు IST టైం వేస్తారు 4 o'clock. నేను IST ఇండియన్ స్టాండర్డ్ టైమా, ఇండియన్ స్ట్రెచబుల్ టైమా అని అడుగుతాను. సో ఎక్కువ మంది స్టూడెంట్స్, యంగ్ పీపుల్ అంతా స్ట్రెచబుల్ టైం ఫాలో అయ్యారు ఈరోజు. పెద్దవాళ్ళంతా టైంకి వచ్చారు. సో ఇప్పుడు ఇంకా యంగ్ పీపుల్ వస్తూనే ఉన్నారు. నేను కార్లో వస్తూ ఈ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రాబబ్లీ మీలో చాలామంది ఒలింపిక్స్ వాచ్ చేస్తుంటారు. రీసెంట్ ఒలింపిక్స్ 100 years స్ప్రింట్ విన్నర్ ఎవరు? ఎనీ ఐడియా? 100 meter స్ప్రింట్ ఒలింపిక్స్ 2024 ప్యారిస్. నోవా ఎంత టైంలో పరిగెట్టాడు? 9.79 USA, అమెరికాకు వచ్చింది గోల్డ్ మెడల్. సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? సిల్వర్. థామ్సన్ ఫ్రమ్ జమైకా ఎంత టైంలో? 7.79.